मेरा नाम जयमीन है, जयमीन राजे पांडरे। फिलहाल गाड़ीचेरला। मैं गुजरात से हूँ और वैसे महाराष्ट्रियन हूँ। महाराष्ट्रियन के हिसाब से गणपति बहुत बड़े होते, तो ये गणपति हैदराबाद के बहुत बड़े गणपति है करके 4 साल से सोच रही हूँ, बट आज पॉसिबल हुआ है आना और बहुत अच्छा लगा। ऐसे बोल सकते कि उन्होंने ही मुझे यहाँ पे और मेरे हस्बैंड को यहाँ पे बुलाया। बहुत अच्छा लगा। राम मंदिर तो कब जाएंगे पता नहीं, बट इधर हमने रेप्लिका देख लिया तो बहुत खुश है उसका दर्शन देख के। గణపతి బప్పా మోర్య. సో ఫస్ట్ టైం బాలాపూర్ గణేష్ చూడడానికి వచ్చాము. 4 years నుంచి అనుకుంటున్నాం, అవ్వలేదు. సో ఈసారి అదృష్టం, వినాయకుడి ఆశీస్సులు ఉన్నాయి. సో చాలా బాగా అనిపించింది. రెప్లికా అయితే రామ్ మందిర్ రెప్లికా చాలా బాగా చేశారు. సో ఇట్స్ ట్రూలీ ఐ ఫీస్ట్. సో అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. My name is Anand. I am from the resident of Balapur. I was born and brought up from here only. So this is our Balapur Ganesh, which is well known from the world, and very first time our Ganesh is started from 1980s. From still then we have been carrying through from my ancestors, and from there to here as a member of this committee member, I am so delighted and happy to celebrate every part of the Ganesh Chaturthi. And you can see actually the Ganesh things has been set up here is every year we make some new concepts of like temples, like all we have been instructed by our committee members. So on from there, for the very first time Laddu action has been taken place in 1994, which is from 450 rupees. And today a whooping price of now, it's been the last year since is to 27 lakhs. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ మెంబర్ని. మేము గత 30 సంవత్సరాల నుంచి బాలాపూర్ గణేశుని యొక్క విగ్రహం ఇదే స్థలంలో స్థాపించడం జరుగుతుంది. అలాగే 1994లో బాలాపూర్ వినాయకుని యొక్క లడ్డు వేలం ఇక్కడ మొదట బాలాపూర్ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాతనే ఈ యొక్క ఆచారం అంచెలంచెలుగా మొత్తం హైదరాబాద్, అలాగే తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే తర్వాత భారత రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క లడ్డు వేలం ప్రపంచవ్యాప్తంగా తర్వాత వెళ్లడం జరిగింది. అలాగే గత 30 సంవత్సరాల నుంచి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క లడ్డు అంచెలంచెలా జరుగుతూ ఎప్పుడు కూడా ఈ సంవత్సరం కంటే గత సంవత్సరం కంటే ఎప్పుడు కూడా పెరుగుతూనే వచ్చింది, కానీ ఎప్పుడు తగ్గలేదు. అలాగే గత సంవత్సరం 2024లో బాలాపూర్ గణేశుని యొక్క లడ్డు 27 లక్షలకి పలకడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అనుకుంటుంది ఎంతో కొంచెం బాలాపూర్ ఏదైతే గత సంవత్సరం కంటే ఎంతో కొంచెం ఎక్కువ పోతుందనేసి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నుంచి ఆశిస్తున్నాం. మొదటి రోజు నుంచి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు గాని, అలాగే అన్న ప్రసాదాలు గాని ప్రతి ఒక్కటి కూడా పోలీస్ వారి సౌకర్యంతో, అలాగే తెలంగాణ ప్రభుత్వం వారి యొక్క సహకారంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మా యొక్క ఊరిని ప్రతిబింబించేలా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అయితే మా ఈ యొక్క వినాయకుని ఉత్సవ సమితి ప్రతి సంవత్సరం ఒక సెట్ వేయడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం ఎందుకంటే మన హిందూ సంప్రదాయం ఉట్టిపడేలా అయోధ్య తెస్తే బాగుంటుందని చెప్పేసి మా కమిటీలో డిసైడ్ చేసి ఈ యొక్క అయోధ్య సెట్ వేయడం జరిగింది. ఈ సంవత్సరం మేము ఏదైతే స్పందన ప్రతి సంవత్సరం చూస్తున్నామో ఈ సంవత్సరం అంతకంటే రెట్టింపుగా స్పందన, ఎందుకంటే అయోధ్య మొన్ననే అయింది కాబట్టి హిందువులంతా కూడా అక్కడ దర్శించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఒకసారి చూద్దాం బాలాపూర్కి వెళ్లి, ఎందుకంటే అదేలాగా ఉంది కదా, అది ప్రతిబింబించేలా అని చెప్పేసి హైదరాబాద్ చుట్టుముట్టి నుండి కూడా మేము చూస్తున్నాం. గత 3 రోజుల నుంచి కనీసం దాదాపుగా రోజుకు ఒక 50,000 మంది భక్తులు ఇక్కడ వచ్చి చూడడం జరుగుతుంది భగవంతుని. అయోధ్య యొక్క స్పందన చాలా బాగుంది, ప్రజలకు చాలా బాగా వెళ్ళింది ఈసారి. ఈ యొక్క వేలంకి ఏంటంటే ముందు మేము ఒక 2 రోజుల ముందు ఆక్షన్లో అయితే ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ యొక్క పేర్లు తీసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్ అక్కడికే వచ్చి పేర్లు ఇస్తే మేము తీసుకోము. అలాగే 2 రోజుల ముందు మేము ఆక్షన్ స్లాట్స్ ఏంటంటే ఎవరైనా పాల్గొనాలనుకుంటే వారు వచ్చి మా యొక్క ఉత్సవ సమితి దగ్గర పేరు రాయించుకుంటే ఆ యొక్క పేర్లు మాత్రమే లాస్ట్ రోజు వేలం రోజు కన్సిడర్ చేయడం జరుగుతుంది.